హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు వాము కడాయి తీసుకొని కడాయిలో 1 కప్పు వాము తీసుకున్నానండి. మార్నింగ్ లేవడమే ఈ పొడి చేసుకునే దానిని 1 గ్లాస్ వాటర్లో తాగితే యాసిడిటీ, వాము చిన్న మంటతో వేయించుకోవాలండి. సోంపు అండి, ఇది 1/2 కప్పు తీసుకొని వేయించుకోవాలండి. ఈ 5 ఐటమ్స్ను వేయించి పొడి చేసుకోవాలండి. వేయించేదానిని పక్కన ఉంచుతున్నా అండి. వామును, సోంపు, అలాగే 1/2 కప్పు జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర కూడా వేయించుకోవాలండి. మనం వేయించుకుని పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా పురుగు పట్టదండి, బాగుంటుంది ఈ పౌడరు. అలాగే మెంతులు వేసుకున్నానండి. మెంతులు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనం వేయించుకుంటే మెత్తగా పౌడర్గా అవుతుంది. అలాగే చెక్క కూడా వేసుకున్నానండి. వాము వలన మనకి ప్రయోజనాలు: ఈ 5ంటికి మిక్సీ పెట్టి మెత్తగా పౌడర్గా చేసుకోవాలండి. వాము వలన గ్యాస్, యాసిడిటీ సమస్యను తగ్గిస్తుందండి. బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. కీళ్ళ నొప్పులు, వాపు, గొంతు నొప్పి అయినా తగ్గిస్తుందండి. మెంతులండి, రోగ నిరోధక శక్తి పెంచుతుందండి మనకి. సోంపు అండి, చిన్నపిల్లలు వచ్చే అనేక రోగాలను చాలా బాగా పనిచేస్తుంది. మనం పొడి చేసి తినిపిస్తే, ఆ పొడిలో 1 గంట సేపు నీళ్ళలో ఉంచితే కడుపు నొప్పి అయినా, గ్యాస్ ట్రబుల్ అయినా తగ్గిపోతుంది. విరోచన సాఫీగా అవుతాయండి. నులి పురుగులను చనిపోతాయండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకొని పౌడర్ వేసుకున్నానండి. దీంట్లో కూడా హనీ కూడా వేసుకోవచ్చండి. తేనె కలుపుకొనైనా తాగొచ్చండి. డైలీ మార్నింగ్ 1 గ్లాసు తాగితే చాలండి. అలాగే మెంతులు కూడా బీపీ, షుగర్, స్థూలకాయ ఉన్న వాళ్ళ అనారోగ్య సమస్యలు రాకుండా పనిచేస్తుందండి. రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుందండి. డైలీ 1 గ్లాసు వాటర్లో ఈ పొడి వేసుకొని తింటే అజీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా జీర్ణం అవుతుందండి. చెక్క కూడా మన వెయిట్ లాస్కి కూడా యూజ్ ఉంటుందండి. డైలీ 1 మెంతులు కూడా తీసుకున్న హెల్తీ అండి. డైలీ 1 గ్లాసు తాగండి. వెయిట్ లాసు, అజీర్ణ సమస్యలు ఏవైనా ఉంటే తగ్గుతాయండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి ఈ పౌడరును. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ అండి.